హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హైటెక్ అకాడమీ. ఓకే, తెలుసు కదా మనము ఏ చాప్టర్ ఉన్నాం లాస్ట్ వీడియోలో నుంచి. అవర్ 5th చాప్టర్, ఇంపార్టెంట్ చాప్టర్, కోఆర్డినేషన్ ద లింకింగ్ సిస్టమ్. సో అన్ని వీడియోస్ లాగా ఈ వీడియోస్ని కూడా మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సబ్ టైప్ ఆఫ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. మెయిన్ 2 సిస్టమ్స్ తెలుసు కదా. వాట్ ఆర్ ద 2 సిస్టమ్? సిఎన్ఎస్ అండ్ పిఎన్ఎస్. పిఎన్ఎస్లో ఇన్వాలంటరీ యాక్షన్స్ని, ఇన్వాలంటరీ రెగ్యులేషన్స్ని చూసుకునే సిస్టమ్నే మనం ఏమంటామో ఆటోనామస్ నర్వస్ సిస్టమ్. ఓకే మా, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఏఎన్ఎస్ నర్వస్ సిస్టమ్, నథింగ్ బట్ ఆటోనామస్ నర్వస్ సిస్టమ్. సో ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ peripheral nervous system only. So some part of the brain, posterior ends of the brain and complete spinal cord nerves. Spinal cord nerves are involving in this autonomous nervous system. So autonomous nervous system కి వచ్చేసరికి నానా టూ పార్ట్స్ లాగా, 2 pathways లాగా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఏంటిదంటే ఒక సైడ్ మొత్తం కూడా ఏవైతే కంప్లీట్ మనకి స్పైనల్ కార్డ్ తోనే ఇన్వాలంటరీ యాక్షన్స్ క్యారీ అవుట్ అవుతాయో దాన్ని ఏమంటామంటే సింపాథటిక్ నర్వస్ సిస్టమ్. ఏమంటాము? సింపాథటిక్ నర్వస్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ పార్ట్ మీకు డివిజన్లో వచ్చేసరికి పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్. పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ వచ్చేసరికి సమ్ పార్ట్ ఆఫ్ ద పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ ద some parts of the brain and complete posterior parts అంటే edge part of the spinal cord, posterior part of the spinal cord and nerve ganglions of the brain. సో ఇక్కడ మీకు ఎలా చెప్పుకోవాలి అని అంటే ఈ సింపాథటిక్ పారాసింపాథటిక్ బ్రెయిన్ కి స్పైనల్ కార్డ్ కి మధ్య వెన్ యూ విల్ స్టాండ్ యూ విల్ సీ ద పోస్చర్. సో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, బ్యాక్ బోన్, ఆ రెండింటి మధ్యలో ఇన్హిబిట్ అవుతున్న ఫంక్షన్స్. సో మనకి తెలుసు. So how many pairs of cranial nerves are there? 12. Okay, how many pairs of spinal cord nerves are there? 31. So ఈ 31 pairs of nerves ఇంకానేమో ఆ 12 pairs of nerves మన బాడీలో ఇన్వాలంటరీ ఫంక్షన్స్. నేను ముందుగానే చెప్పిన క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడే ఏమని, మన బాడీలో వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ ఫంక్షన్స్ జరుగుతాయి. వాలంటరీ మీన్స్ విత్ ద రెస్పాండ్ ఫ్రమ్ ద బ్రెయిన్, వాలంటర్లీ వీఆర్ డూయింగ్ ఈస్ కాల్ as వాలంటరీ ఫంక్షన్స్. సో మనకి తెలియకుండా కొన్ని ఇన్వాలంటరీ ఫంక్షన్స్ జరుగుతాయి. ఆ ఇన్వాలంటరీ ఫంక్షన్స్ హియర్. సింపాథటిక్ లో డైలేట్ ఆఫ్ ప్యూపిల్, డైలేషన్ ఆఫ్ ప్యూపిల్ చెప్పాను కదా. వెన్ యూ విల్ గో ఇన్ టు ద డార్క్ రూమ్, సింప్లీ వాట్ యూ విల్ డూ? డైలేషన్ ఆఫ్ ప్యూపిల్. డిడ్ యూ విల్ సే టు యర్ ఐ, నీ ఐకి నువ్వు చెప్తావా డైలేట్ అవ్వు అని? అది నీకు తెలియకుండా అవుతుంది. డైలేషన్ ఆఫ్ ప్యూపిల్. పారాసింపాథటిక్ ఏం చేస్తుంది? డైలేషన్ ఆగిపోతే అట్లా మంచిదా? కాదు కదా. ఇదే సర్టన్ అమౌంట్ వరకు డైలేషన్ అయిన తర్వాత ఏం కావాలి? కన్స్ట్రిక్ట్. సో దాని ఒరిజినల్ కండిషన్ కి, దా ఒరిజినల్ సైజ్ కి అది రావడానికి యూజ్ అయ్యే సిస్టమ్ ఏంటిది? పారాసింపాథటిక్. వీళ్ళిద్దరు ఒక ఫ్రెండ్లీ సింబయాసిస్. ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ దట్ విల్ డిక్రీజ్, ఇఫ్ ఇట్ ఈస్ డిక్రీజింగ్ దట్ విల్ ఇంక్రీజ్. చూడండి కొన్ని ఇన్హిబిషన్ ఆఫ్ సెలైవా, అంటే సెలైవా అసలు ఇన్హిబిట్ అవ్వట్లేదు, అంటే సెలైవా అసలు ఏమంటారు ప్రొడ్యూస్ అవ్వట్లేదు, ఇన్హిబిట్ అయిపోయింది. అప్పుడు సెలైవాని స్టిమ్యులేట్ చేసేది ఏంటిది? పారాసింపాథటిక్. ఓకే, రిలాక్సెస్ బ్రాంకై. బ్రాంకై నథింగ్ బట్ లంగ్స్. లంగ్స్ రిలాక్స్ అయినప్పుడు దాన్ని కన్స్ట్రిక్ట్ చేసేది ఎవరు? కన్స్ట్రిక్ట్ చేసేది ఎవరు? పారాసింపాథటిక్. రెస్పిరేటరీ సిస్టమ్. ఎక్సలరేట్ హార్ట్ బీట్. హార్ట్ బీట్ రన్ అవుతుంది, ఎక్సలరేట్, గోయింగ్ ఆన్, ఇంక్రీజింగ్. సో దాన్ని ఇన్హిబిట్స్ అంటే డిక్రీజ్ చేయడానికి యూజ్ అయ్యేది ఏంటిది? పారాసింపాథటిక్. నెక్స్ట్ ఇంక్రీజింగ్ బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోయింది సింపాథటిక్ లో. Laterally what it will do? Decrease the blood pressure, decrease the blood pressure. So inhibits the pancreas activity. Pancreas activity ni inhibit చేసింది అనుకోండి. Actually we need pancreas. For what we need pancreas? When you have, so nana pancreas లో 2 ఉంటాయి. it will decrease the insulin, ఎందుకంటే insulin is not required in our blood stream, and increase the glucose. Glucose ఎందుకు కావాలి? when you are not taking the food, when you are in starvation, when you are not taking the any proper content of food, that time also you are able to walk, that time also you are able to talk, that time also you are able to do some activities. So who are doing that? Whatever the blood glucose level present in our body, that is initiating by what? Pancreas. So inhibits the pancreas activity. Sympathetic లో అది ఇన్హిబిట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా పారాసింపాథటిక్ లో ఏమవుతుంది? అమ్మా దీని కంటెంట్ అయిపోయింది, సో ఐ నీడ్ టు స్టార్ట్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. ఇట్ ఈస్ స్టిమ్యులేటింగ్ ద pancreas
pancreatic activity. Next, coming to this, next one is what? Decrease in secretion of the digestive juices. Digestive juices are must. Sympathetic లో వచ్చేసరికి డిక్రీజ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? ఇమీడియట్ గా ఏం కావాలి? ఇంక్రీజెస్. డైజెస్టివ్ జ్యూసెస్ ఇంక్రీజ్ అయితేనే కదా మనం తీసుకున్న ఫుడ్ అనేది కట్, క్రష్, ప్రొపల్షన్, రెట్రో ప్రొపల్షన్ అయిపోయి దాంట్లో కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి మనకి వస్తాయి. నెక్స్ట్, రిలాక్స్ ఆఫ్ యూరినరీ బ్లాడర్. వెన్ ద యూరినరీ బ్లాడర్ ఈస్ రిలాక్స్, automatically contraction should occur. Means why? Filling should be occur. మన ప్రాసెసెస్ ఏంటివి? మన బాడీలో ఉన్న లైఫ్ ప్రాసెసెస్ ఏంటిది? సైక్లిక్ ప్రాసెసెస్. సైక్లిక్ ప్రాసెస్ అంటే ఒకసారి ఫినిష్, కూల్ అని కాదు, ఎండ్ అప్ అయిపోయినాయి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి, మళ్ళీ స్టార్ట్ అయినాయి మళ్ళీ ఎండ్ స్టార్ట్, ఇలా మనకి ఇంక్రీజ్ డిక్రీజ్ ఇంక్రీజ్ డిక్రీజ్. దీన్ని ఇనిషియేట్ చేసే ఒక సబ్ టైప్ ఆఫ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ వాట్? Autonomous nervous system. So I told in the previous video only that after saying the autonomous nervous system, దీన్ని కంక్లూడ్ చేసుకొని మనకి ఇవన్నీ కూడా నర్వ్స్ అంటే గ్యాంగ్లియాన్స్, నథింగ్ బట్ గ్యాంగ్లియాన్స్ అంటే ఏంటివి? నర్వ్ స్టేషన్స్. సో అవి ఏం చేస్తాయి? సెన్స్ తీసుకోవాలి, సిగ్నల్ తీసుకోవాలి, రెస్పాండ్ ఇవ్వాలి, ట్రాన్స్మిట్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి, ట్రాన్స్మిట్ చేయాలి. ఇవన్నీ రెండింటి మధ్యలో ఉన్న నర్వ్స్ మధ్యలో ఉండి జరుగుతాయి. సో ఒక్కసారి నర్వ్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా మన బాడీ లోపల అబ్డామినల్ క్యావిటీలో అక్కడ జరిగేదాన్ని ఏమంటాము? అక్కడ ఎలా జరుగుతాయి? ఏమవుతుంది? బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది? వితౌట్ ఇన్వాల్వింగ్ ద nerve actions, what is producing in our body? Insulin is producing in our body, biles are producing in our body, adrenal hormones are producing in our body. Next, thyroid gland is producing in our body. Okay, pituitary gland is secreting some secretions in our body. These all are ductless glands. Ductless glands, involuntary function without involving the nerves. How they are occurring? అవి ఎలా జరుగుతున్నాయి? With the help of which glands? ఎండోక్రైన్ గ్లాండ్స్. ముందుగా ఎండోక్రైన్ గ్లాండ్స్కి వెళ్ళే కంటే ముందు మీకు స్టోరీ ఆఫ్ ఇన్సులిన్. పాల్ లాంగరెన్స్. హూ ఇస్ ద పర్సన్? పాల్ లాంగరెన్స్ అనే ఆయన. ఇప్పుడు మనకి ఒకప్పుడు డయాబెటీస్ కి, సో బిఫోర్ యూ విల్ గో త్రూ ఇదంతా కూడా ఇట్ అక్కడి 1912. సో 1912 ఆ టైంలో మనకి ఏంటంటే మెడిసిన్ అంటే పర్టికులర్ ఒక డిసీజ్ కి మెడిసిన్. సో మెయిన్ గా మనకి హై షుగర్ లెవెల్స్ యూరిన్ లో కానీ, హై షుగర్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్ లో కానీ ఉన్నప్పుడు మనకి ద పర్సన్ విల్ సఫర్ విత్ ద డయాబెటీస్. So what we have to do? We have to give the medicine to them. So that medicine is collecting from where? We need insulin. Glucose increase ayindi. So glucose level increase aitundi and ante entidi? He is suffering with the high glucose level in the body. That is called diabetes. So for that what we required? Insulin is required to treat him. How they treated means they has worked on a dog pancreatic ducts. So pancreatic glands are called ductless glands. They will be releasing more and more. So what he did means he has tied up. So adi normal ga open గా ఉన్నప్పుడు it is producing more and more. టై చేసినప్పుడు బాడీలోకి రిలీజ్ చేయకుండా అందులోనే గ్లాండ్స్ లోనే ఉంటది. సో ఆ దాన్ని తీసుకొని when he was injected to the animal without pancreas. ఇంకో చిన్న విషయం చెప్తాను. జనరల్ గా ప్యాంక్రియాస్ ఉన్నా లేకున్నా నో ప్రాబ్లం. సో నో నీడ్ ఆఫ్, సో ఆర్టిఫిషియల్లీ వీ కెన్ గివ్ ద పర్సన్. అంటే మెయిన్ ఆర్గన్ అది లేకుంటే బాగా సఫర్ అవుతారన్న కండిషన్ ఏం లేదు. ఇఫ్ యాక్సిడెంటల్లీ స్టమక్ కి దెబ్బ తగిలినప్పుడు ప్యాంక్రియాటైస్ మన బ్లస్ట్ అయినా కూడా ఏదైనా అయినా కూడా అబ్నార్మల్ అయినా కూడా వీ కాంట్ ఫీల్ సో మచ్ డేంజరస్ అనమాట. సో మనం ఇప్పుడు ఈ వేరియేషన్ చూడండి. ఒక డాగ్, ప్యాంక్రియాస్ ఉన్న డాగ్ లో నుంచి ఇన్సులిన్ తీసుకొని ప్రొడ్యూస్ అయినది వితౌట్ ప్యాంక్రియాస్ ఉన్న దానికి నేను ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ప్యాంక్రియాస్ ఉంది కదా దాంట్లో అన్ని హై లెవెల్లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే మనము ఇందులో ఇంజెక్ట్ చేస్తున్నాం కదా, ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమైపోతుంది అంటే దాని బాడీలో బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి, గ్లూకోజ్ లెవెల్స్ అనేవి నార్మల్గా వచ్చేసినాయి. సో నార్మల్గా వచ్చేసినాయి అని అంటే ఏంటిది? ద ఇన్సులిన్ ఈజ్ ట్రీటెడ్ ఫర్ ద డయాబెటీస్. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకొని, ఎవరికైతే ఇంట్లో పేషెంట్స్ ఉంటారో దే విల్ టేకింగ్ టు ద
స్కిన్, ఓకే, దే ఆర్ టేకింగ్ ద థై స్కిన్, హ్యాండ్ స్కిన్స్ తీసుకుంటా ఉంటారు. సో వాట్ దే ఆర్ టేకింగ్? హై షుగర్. మా వాళ్ళకి 400 ఉంది, 600 ఉంది షుగర్, గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ ఉంది, షుగర్ ఎక్కువ ఉంది, డయాబెటీస్ పేషెంట్ అని అంటా ఉంటాం. సో వాళ్ళకి డాక్టర్స్ ఏం చేస్తారు? ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసుకోమని అంటారు. అది డోసెస్ ఉంటాయి నాన్న. హై డోస్ వాళ్ళకి వేరేలా ఉంటుంది, లో డోస్ వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకుంటారు. బికాస్ దే నీడ్ టు ఇన్హిబిట్ ద షుగర్ లెవెల్స్. షుగర్ లెవెల్స్ ఎందుకు ఇన్హిబిట్ చేయాలి టీచర్? ఎందుకు షుగర్ లెవెల్స్ ప్రొడ్యూస్ అవ్వద్దు? మీరే అన్నారు కదా ఏమని, గ్లూకోజ్ కావాలి. గ్లూకోజ్ ఎందుకు కావాలి? నువ్వు ఎప్పుడైతే నువ్వు ఇన్సఫిషియెంట్ గా తీసుకున్నప్పుడు, స్టార్వేషన్ లో ఉన్నప్పుడు నీకు యూజ్ అవుతుంది కదా, గ్లూకోజ్ కావాలి అని అన్నారు కదా. ఏమైంది మేడం మళ్ళీ ఎందుకు వద్దు అని అంటున్నానంటే, హై షుగర్స్, హై గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు మన స్ట్రీమ్ థిక్నెస్ అయిపోతుంది. మన బ్లడ్ లెవెల్ స్ట్రీమ్ ఏదైతే సర్క్యులేషన్ ఉందో ఫ్రీగా అవ్వాలి, ఫాస్ట్గా అవ్వాలి. అప్పుడు నువ్వు హెల్దీగా ఉంటావు. ఏ పేషెంట్ బాడీలో అయితే గ్లూకోజ్ సెక్రేషన్ ఎక్కువ ఉంటుందో దేర్ సర్క్యులేషన్ ఈజ్ స్లో, దేర్ సర్క్యులేషన్ విల్ బి స్లో. సర్క్యులేషన్ స్లోగా ఉందని అంటే ఆ పేషెంట్ యాక్టివిటీస్, మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా స్లోగా ఉంటాయి. సో వాట్ ఈజ్ యూజ్డ్ టు ట్రీట్ ద డయాబెటీస్ మీన్స్ ఇన్సులిన్. వాట్ ఈజ్ యూజ్డ్? ఇన్సులిన్. ఇది పాల్ లాంగరెన్స్. సో ఆయన దానికి పేరు ఆయన నేమ్లోనే ఇచ్చిండు. ప్యాంక్రియాటిక్ గ్లాండ్స్ నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యే దాన్ని ఏమన్నాడు? పాల్ లాంగరెన్స్ ఈజ్ అ పర్సన్. వాట్ హీ టోల్డ్? ఐలెట్స్ ఆఫ్ లాంగరెన్స్ అని దానికి పేరు ఇచ్చాడు నాన్న. ఐలెట్స్ ఆఫ్ లాంగరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సులా, మీన్స్ insulin. He has given the name insula. Latin name he has given insula, is produced by the islets of Langerhans. Those are the glands present in the pancreas. So ఆయన ఆ స్టోరీని మనం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకు కొన్ని కెమికల్ కోఆర్డినేటర్ యాక్టివిటీస్ చెప్తాను. ఇప్పుడు నేను మీకు కొన్ని కెమికల్ యాక్టివిటీస్ చెప్తాను. అది మీ జనరల్ నాలెడ్జ్ నానా. ఇప్పుడు మీరు ఊర్లలో సంక్రాంతి సెలబ్రేషన్లో కాక్ ఫైట్, ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి క్యాట్ ర్యాట్, అదంతా ఎందుకు? పీపుల్ ఎట్ వాటర్ ట్యాంక్, ఓకే. మనకు బీపీ పెరిగినప్పుడు ఇవన్నీ కండిషన్స్ చూసుకోండి. దీన్ని కెమికల్ కోఆర్డినేటింగ్ యాక్టివిటీస్ అంటాం. సో మళ్ళీ ఇవి ఫీడ్బ్యాక్ మెకానిజంలోకి రావాలి. సో ఇక్కడ మీకు నేను నిన్న మనకు లాస్ట్ ఎక్కడైతే కిడ్నీస్ లెసన్ లో అడ్రినాలిన్ గ్లాండ్, ఏంటి నానా? అడ్రినాలిన్ అనే గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్ అనేది ప్రొడ్యూస్ చేసే హార్మోన్ ఏమంటాము? అడ్రినాలిన్. సో ఈ అడ్రినాలిన్ నేను ఏమన్నా రోజు ఫైట్ అండ్ ఫ్లైట్ అన్నాను. ఏమన్నాను? ఫైట్ అండ్ ఫ్లైట్ అన్నాను. వై ఐఎమ్ సేయింగ్ ఫైట్ అండ్ ఫ్లైట్? ఇప్పుడు నేను ఏం చెప్పిన? కాక్ ఫైట్, క్యాట్ అండ్ ర్యాట్, పీపుల్ వాటర్ ట్యాంక్, బీపీ, ఇవన్నీ కెమికల్ కోఆర్డినేటర్స్ ఇన్వాలంటరీ యాక్షన్స్. ఒక్కసారి వాళ్ళని రెచ్చగొట్టిన తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ అన్ని మారిపోతాయి. చూడండి, బీపీ పెరిగినప్పుడు ఇద్దరు కొట్లాడుకుంటున్నప్పుడు చూడండి, డైలేషన్ ఆఫ్ పీపుల్, బ్లడ్ సెన్సిటివిటీ ఆఫ్ ద స్కిన్, అంటే హీట్ అనేది మనకి ఒరిజినేట్ అవుతుంది, సెన్సిటివ్గా అయిపోతుంది. ఎంప్టీయింగ్ ఆఫ్ ద స్టమక్, వీ నీడ్ టు గో ఫర్ ద వాష్రూమ్ అనమాట. నెక్స్ట్ ఏంటిది? ఇరిటేటబుల్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో కూడా హై అయిపోతుంది. ఇవన్నీ ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి? కెమికల్ కోఆర్డినేషన్ బై ద అడ్రినల్ గ్లాండ్. అడ్రినల్ గ్లాండ్ అనే అడ్రినాలిన్ అనే ఎండోక్రైన్ గ్లాండ్ ఏం చేస్తుంది? మనకు ఒక హార్మోన్ ని సెక్రీట్ చేస్తుంది. ఏంటా హార్మోన్? అడ్రినాలిన్ అంటే వెన్ వీఆర్ యాంగర్ ఇట్ విల్ బి గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్. ఒక పర్సన్ అనేది సర్టెన్ టైంకి వచ్చిన తర్వాత హీ మస్ట్ బి తనంతలా తనైనా కూల్ అయిపోతాడు, లేదంటే వేరే వాళ్ళు ఒక ఎక్స్టర్నల్ సోర్స్ ద్వారా కూల్ అయిపోతారు. దాన్ని మనం ఏమంటాము? కెమికల్ ఫీడ్బ్యాక్. సో కెమికల్ కోఆర్డినేషన్ ఒకసారి అయిపోయిన తర్వాత మన బ్రెయిన్ కి ఒక సిగ్నలింగ్ అనేది పోతుంది. పోయిన తర్వాత ఏమవుతుంది? అడ్రినాలిన్ నౌ వి ఆర్ ఇంక్రీజ్డ్ నా, లెట్ బి కమ్ డౌన్. సో దట్ హార్మోన్ విల్ గెట్ down and the fight will be going to be normal. ఇంక్రీజ్ అయినవన్నీ కూడా డిక్రీజ్ అయిపోతాయి. సో మేడం ఇదంతా కూడా దీనిలాగే అనిపిస్తుంది కదా. ఫస్ట్ ఏమైపోయింది? ఇంక్రీజ్ అవుతుంది, సింపాథటిక్ లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డిక్రీజ్ అయిపోతుంది, పారాసింపాథటిక్. అంటే నేను ఏమంటున్నా అంటే ఇది సింపాథటిక్, ఇది పారాసింపాథటిక్ అని కాదు. వాట్ ఈజ్ ఇంక్రీజింగ్? బీపీ ఈజ్ ఇంక్రీజింగ్. సో దట్ మేబీ విచ్ కండిషన్? సింపాథటిక్ స్టేజ్ లో ఉన్నాడు. అడ్రినాలిన్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్. సో నెక్స్ట్ పారాసింపాథటిక్ ఏం చేస్తుంది? Let it be come down.
సో లెట్ ఇట్ బి కమ్ డౌన్, ద పర్సన్ విల్ బి కామ్ డౌన్. ఇన్సులిన్ తగ్గిపోతుంది అంటే సింపాథటిక్ లో ఉంది, దాన్ని పెంచాలి. ఏం చేయాలి? పారాసింపాథటిక్. సో దీస్ ANS, chemical coordination, feedback mechanism, they completely related to what? Parasympathetic peripheral nervous system. They are related to peripheral nervous system. ఎందుకు తెలుసా నాన్న? మన సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఏవైతే యాక్టివిటీస్ అప్పటి వరకే మనకి చూసుకుంటుంది, రెస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ మన మూమెంట్ కానీ సెక్రేషన్స్ కానీ ఇంటర్నల్ ఆర్గాన్స్లో జరిగేవంతా చూసుకునేది ఎవరు? పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. అండ్ దట్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ వాట్? ఏ ఫీడ్బ్యాక్ మెకానిజం. నాట్ ఓన్లీ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, అవర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ హ్యావింగ్ వన్ feedback mechanism. What is meant by feedback mechanism? After reaching to the spinal cord and brain, whatever increases that may decrease, whatever decreases that may increase. That is called feedback mechanism. అందరికీ అర్థమై ఉంటది. ఇప్పుడు కాక్ ఫైట్ కొట్లాడుకుంటే తగ్గిపోతుంది. బుల్ ఫైట్ కూడా బాగా రేజ్ అయిపోతే దట్ విల్ కమ్ డౌన్. క్యాట్ ర్యాట్ పరిగెత్తితే ఎట్ సర్టెన్ ఏజ్ దే విల్ బి కమ్. People at water time, they will fight and they will be come down. BP, they will also at the time they will raise and they will come down. So idantha kuda human body gurinchi ayipindi. Next, our main aim in every class ఏంటి వచ్చేసరికి నేను ఏమన్నాను, మనలో అయిపోయిన తర్వాత ఏం కావాలి? ప్లాంట్స్. మేడం ప్లాంట్స్లో కూడా హార్మోన్స్ ఉంటాయా? ఎస్, మనలో హార్మోన్స్ ఏంటి నేను ముందు నుంచి చెప్తుంటూ వస్తున్నా. ఏంటిది అది? ఎండోక్రైన్ గ్లాండ్స్, నథింగ్ బట్ పిట్యూటరీ గ్లాండ్స్. What are those pituitary gland? Master gland present in the brain. So మన బాడీలో అయోడిన్ సెక్రేట్ అవుతుంది. దట్ ఈస్ డన్ బై పిట్యూటరీ గ్లాండ్. నీకు హార్మోన్ సెక్రేట్ అవుతున్నాయి ఫీమేల్స్ మేల్స్ లో. టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్, ల్యూటినైజింగ్ హార్మోన్. దిట్ ఈస్ ఆల్సో కంట్రోల్ బై వాట్? పిట్యూటరీ గ్లాండ్. సో మెయిన్లీ సపరేట్ గా అందులోనే కాకుండా ఓవరీస్ అనేవి at the time of menstrual cycle and at the time of the reproduction, the ovaries should release. That is also done by estrogen and progesterone. It is also endocrine gland. Next, testosterone hormone is it is producing by testing. Testosterone hormone is also a type of endocrine gland. And adrenaline, నీ ఫైట్ ఫ్లైట్ నీ ఫీడ్బ్యాక్ మెకానిజం చూసుకునే అడ్రినాలిన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అడ్రినల్ గ్లాండ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ వాట్? ప్యాంక్రియాస్. నీకు ఏదైతే ఆ ఇన్సులిన్ షుగర్ ప్రొడ్యూస్ అవుతుందో అవన్నీ కూడా ఏంటివి? డక్లెట్ గ్లాండ్స్. ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆర్ హౌ మెనీ టైప్స్? పిట్యూటరీ గ్లాండ్, what? Thyroid gland, testes, ovaries, and pancreatic and adrenal. How many? 6 main important endocrine glands are present in human body. Like the same way plants are also having. So plants లోకి వచ్చేసరికి మీకు 2 నేర్చుకోవాలన్న. ఒకటేమో హార్మోన్స్ గురించి, ఒకటేమో నాస్టిక్ మూమెంట్. మనకి ఏమంటారు? పవనిజం ఇలాంటివి తెలుసు కదా. ఇఫ్ వీఆర్ ఫాలోవర్స్ ఆఫ్ పవన్ వీల్ కాల్ పవనిజం. సో లైక్ వీళ్ళలో కూడా ఒక ఇజం అనేది ఉంటుంది. సో వాట్ ఈస్ దట్ ఇజం? ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ నెక్స్ట్ క్లాస్. వాట్ ఈస్ దట్ ఇజం? మెయిన్గా ప్లాంట్కి ఫ్యాక్టర్స్ ఏంటివి? లైట్, వాటరు, ఎర్త్. సో దాన్ని ఎలా అంటాము? ఇజమ్స్ అని. ఓకేనా? సో నేను మీ అందరికీ ఈ టాపిక్ అర్థమై అంటాను. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ టాపిక్ని బాగా మంచిగా నోట్ చేసుకోండి. అన్ని వీడియోస్ లాగా ఈ వీడియోని కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ అండ్ గెట్ మోర్ అండ్ మోర్ ఎఫిషియంట్ topics and in my live classes. I am going to give this live section also. Before that, for learning you easily, I am making the clips ma. Thank you.